హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు అనిల్ కేత. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లేదా వాళ్ళ క్యాడర్ని చూస్తే చాలా జాలేస్తుందండి. ఎందుకంటే ఆ పార్టీ బతికి బట్ట కట్టడానికి వీల్లేని స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీని పతనం చేస్తూ ఉన్నాడు. 2029 కాదు కదా, అసలు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయంగా ఏ మాత్రం ఉనికిని కాపాడుకోలేని స్థాయికి ఆ పార్టీని జగన్మోహన్ రెడ్డి దిగజార్చుతున్నాడు. ఇక్కడ ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గురించి ఒక మాట చెప్పాలి. ఆకాశం వైపు చూసి ఉమ్మితే ఏం జరుగుతుంది అనేది ఇవాళ ఆయనకి ప్రత్యక్ష అనుభవంలోకి వచ్చింది. నారా లోకేష్ గారు అసెంబ్లీ వేదికగా డిఎస్సి నియామకానికి సంబంధించి సుదీర్ఘంగా 1 గంట పాటు ప్రసంగించారు, ప్రకటన చేశారు. డిఎస్సి నియామకంలో అవలంబించినటువంటి విధానాలన్నిటినీ కూడా చాలా స్ట్రక్చరల్గా, కాంక్రీట్గా ఆయన ఎస్టాబ్లిష్ చేసి ప్రజలకు వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేసిన తొలి సంతకం కదా, 148 రోజుల కాల వ్యవధిలో 16,000 ఉపాధ్యాయ ఉద్యోగాలను కల్పించినటువంటి ఘనత నారా లోకేష్ గారికి దక్కుతుంది కదా. కానీ ఇంత పెద్ద ప్రక్రియను వారు పూర్తి చేసినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గాడిన పెట్టాలనేటువంటి సంకల్పంలో అసలు ఎటువంటి ప్రతిష్టాత్మక హామీని వాళ్ళు అమలు చేశారో, దాని వెనుక ఎంత కష్టపడ్డారు, ఎంత కృషి చేశారో, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారో, ఇటువంటివన్నీ కూడా వాళ్ళు చెప్పుకోవడం మిస్ అయ్యారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వ ఘనతలో ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ యువత అంతా కూడా నారా లోకేష్ గారి నాయకత్వ లక్షణాలను అర్థం చేసుకోవాలి. నారా లోకేష్ గారి స్టామినా ఏంటనేది ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి చాలా బలంగా తెలియాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ డిఎస్సికి సంబంధించి రచ్చ ప్రారంభించారా అనే సందేహం కలుగుతోంది. ఆయన గడిచిన కొద్ది రోజులుగా జంజీ ఉద్యమం అని చెప్తూ డిఎస్సిలో అక్రమాలు జరిగిపోయాయి, రోడ్ల మీదకు రండి, యువతంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించండి అని జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిస్తున్నా కూడా ఆ టెంట్లలో చూస్తున్న ఆ పార్టీకి సంబంధించిన నాయకులు లేదా వృద్ధులు తప్ప ఎక్కడా కూడా యువ రక్తం అనేది మచ్చుకు కూడా కనిపించట్లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయిలో యువతలో విశ్వాసాన్ని కోల్పోయారనేది ఇక్కడ చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు, అసలు ఏంటి డిఎస్సి నియామకాల్లో ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డి ఎందుకు రచ్చ చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఇప్పటికే అధికారులు అనేక దఫాలు వివరణ ఇచ్చినా కూడా నారా లోకేష్ గారు దీని మీద సుదీర్ఘంగా మాట్లాడినటువంటి సందర్భం ఒకటి కూడా లేదు. ఇవాళ అసెంబ్లీ వేదికగా ఫ్యాక్ట్స్ని పట్టుకొని ఒక్కో అంశాన్ని నారా లోకేష్ గారు మాట్లాడుతుంటే ఇంతకాలం డిఎస్సి మీద దుష్ప్రచారం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి గుండెల్లో గుణపాలు దింపినట్లయింది. అటువంటి సమాచారంతో ఇవాళ నారా లోకేష్ గారు ప్రజల ముందుకు వచ్చారు. జగన్మోహన్ రెడ్డికి పదే పదే సవాల్ విసిరారు. తాను చెప్పే ఏ ఒక్క మాటనైనా కౌంటర్ చేసే దమ్ము నీకుందా అని జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నించారు. కానీ దీని మీద వైసీపీ కావచ్చు లేదా పార్టీ అధినేత కావచ్చు స్పందిస్తారని ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం ఏ ఒక్కరూ అనుకోవట్లేదు. వాళ్ళ దగ్గర సమాచారం ఉండదు, వాళ్ళ దగ్గర విషయ పరిజ్ఞానం ఉండదు, వారి బుర్రల్లో ఏమాత్రం గుజ్జు ఉండదు. నోటికి వచ్చినటువంటి మాటలు పేలడం తప్ప ఈ రాష్ట్రంలో యువత భవిష్యత్ ఏంటి, వారి కళలను ఎలా సాకారం చేయాలి, నిరుద్యోగ యువతకు ఏ విధమైనటువంటి భరోసా కల్పించాలి, వారందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించడానికి ఏ విధమైనటువంటి ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి అనే మైండ్ సెట్ కనీసం ఒక 1% ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఒక 5-10 సీట్లు ఎక్కువ వచ్చి ఉండేవేమో. కానీ జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ గొడ్డలి పార్టీ నేచర్ కాబట్టి వారు ఆ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం చేత చావు దెబ్బను 2024లో చవి చూశారు. సో ఇవాళ నారా లోకేష్ గారు అసెంబ్లీలో చెప్పినటువంటి డీటెయిల్స్ ఒకసారి ఫాస్ట్గా మనం కొన్నిటిని గమనిద్దామండి. 42,000 ప్రశ్నల్ని రూపొందించారు డిఎస్సి నియామకానికి సంబంధించి. ఇక్కడ ప్రశ్నపత్రం అని జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడు. ఆయన 10వ తరగతి ప్రశ్నపత్రాలు కొట్టేశాడు కాబట్టి ఆ రోజుల్లో ఉన్నటువంటి మెకానిజమే ఇవాళకి ఫాలో అవుతున్నారు అనేటువంటి భ్రమలో ఉన్నాడేమో. ఎందుకంటే 2019-24 మధ్య ఒక్క డిఎస్సి నిర్వహించిన పాపాన జగన్మోహన్ రెడ్డి పోలేదు కాబట్టి నిరుద్యోగుల ఉసురంతా తగిలి జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకు పరిమితమయ్యాడు కాబట్టి ఇవాళ ఆ నిరుద్యోగుల మీద ఏడవాలి, ఎవరైతే ఉద్యోగాలు తెచ్చుకున్నారో వారందరినీ సాధించాలి, వారందరినీ ఏడిపించాలనేటువంటి దుర్మార్గమైన స్వభావాన్ని ప్రదర్శిస్తున్నాడు కాబట్టి
కాబట్టి అందుకే కదండి హైకోర్టులో పిల్ కూడా వేయించాడట. అంటే ఏడాది పాటు ఉద్యోగాలు చేసేసుకున్నటువంటి ఉపాధ్యాయుల పొట్ట కొట్టాలని ఆలోచించాడంటే 16,000 కుటుంబాలను రోడ్డున పడేయండి అని కోర్టును ఆశ్రయించాడంటే జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ ఎంత శాడిస్టిక్గా ఉందనేది ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఎందుకంటే పదే పదే ఆయన్ని సైకో శాడిస్ట్ అని చాలామంది అభివర్ణించడానికి గల రీజన్ ఇదే. ఇవాళ ప్రజల్ని సాధించాలనుకుంటాడు, ప్రజల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటాడు, ప్రజల మీద కర్కశంగా ఆయన అక్కసు తీర్చుకోవాలనుకుంటాడు. ఇటువంటి దుర్మార్గమైన స్వభావం నిజంగా దేశ రాజకీయాల్లో ఏ ఒక్క రాజకీయ నాయకుడికి కూడా లేదనే చెప్పాలి. అటువంటి యునిక్ పీస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కర్మ కొద్దీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తగలడింది. సో జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కనీస అవగాహన లేకుండా ప్రశ్నపత్రం లీకేజ్ అయిపోయింది అంటున్నాడు. 42,000 ప్రశ్నలు రూపొందించారు. ఈ ప్రశ్నలు ఎవరైతే ఫ్రేమ్ చేసినటువంటి ఎక్స్పర్ట్స్ ఉన్నారో, ఎవరు ఏ ఎక్స్పర్ట్ ఏ ప్రశ్నను ఫ్రేమ్ చేశాడో, ఎన్ని ప్రశ్నలు ఫ్రేమ్ చేశాడు అనేటువంటి లింక్ డేటా కూడా వాళ్ళ ప్రభుత్వం దగ్గర ఉందంటే ఎక్కడైనా ఒక్క ప్రశ్న బయటకు వచ్చినా కూడా ఎవరి ద్వారా ఇది బయటకు వచ్చింది అనేది కూడా చాలా స్పష్టంగా ఇమీడియట్గా రివీల్ చేయగలుగుతారు. అటువంటి కాంక్రీట్ మెకానిజంని ఈ నియామక ప్రక్రియలో ఫాలో అయ్యారండి. ఇంకా స్పోర్ట్స్ కోటాకి సంబంధించి కూడా చాలా దారుణమైన దుష్ప్రచారాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ తరహా దుష్ప్రచారం కారణంగా అంతిమంగా నష్టపోయేది ఆయన అనే విషయం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే వాళ్ళ డిఎస్సి నియామకాల్లో 16,000 మంది తమ కళను సాకారం చేసుకోగలిగారు. ఈ ఏడాది మరో 3,000 మందికి సంబంధించి డిఎస్సి నియామకాన్ని చేపట్టబోతున్నారు. ఉగాదికి ముందే ఈ ప్రక్రియను అంతటిని కూడా పూర్తి చేస్తామని వాళ్ళ అసెంబ్లీ వేదికగా నారా లోకేష్ గారు ప్రకటన చేశారు. 2029 ఎన్నికలకు వెళ్ళడానికి ముందే 3 డిఎస్సీలు తెస్తామనేటువంటి ప్రకటన చేయడం ద్వారా ఏ స్థాయి కమిట్మెంట్తో వాళ్ళ నిరుద్యోగుల పక్షాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిలబడింది అనేది కూడా చాలా స్పష్టంగా తెలుస్తోంది. మరి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏదైతే నిరుద్యోగుల పక్షాన ఇదంతా చేస్తున్నానని చెప్తున్నావో, రేపటి రోజున జరిగేటువంటి డిఎస్సీల్లో అదే నిరుద్యోగులు ఉద్యోగాలు సాధించబోతున్నారు. సో వారందరూ కూడా ఇదే ప్రక్రియలో ఈ ఉద్యోగ నియామకాల్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఈ ప్రక్రియ అంతా ఏమన్నా చట్టవిరుద్ధంగా జరుగుతోందా, ఇక్కడ గైడ్ లైన్స్ ఏమన్నా తప్పుతున్నారా, విరుద్ధంగా ఏమన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిందా, ఇటువంటి కనీస అంశాలను ఒకసారి జగన్మోహన్ రెడ్డి రివీల్ చేసుకోవాలి కదా. పూర్తి స్థాయిలో సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రేమ్ చేసినటువంటి రూల్స్కి అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఇవాళ వెర్టికల్ అండ్ హారిజంటల్ రిజర్వేషన్ యొక్క ప్రాధాన్యతను అర్థం చేసుకుని ఈ కూటమి ప్రభుత్వం చేపట్టినటువంటి డిఎస్సి నియామకాన్ని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డుకోవడానికి ఉన్న ప్రతి ఒక్క అవకాశాన్ని గమనిస్తుంది. కాబట్టి ఎక్కడ ఏ చిన్న అవకాశాన్ని కూడా ఇవ్వకూడదు. కోర్టు తీర్పులకు అనుగుణంగా ఖచ్చితంగా హారిజంటల్ రిజర్వేషన్ను కూడా అమలు చేసి తీరాలనేటువంటి సంకల్పంతో దేశంలో ఫస్ట్ టైం డిఎస్సి నియామకాల్లో వెర్టికల్ అండ్ హారిజంటల్ రిజర్వేషన్ని అమలు చేసినటువంటి ఘనత మన రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుంది. సో ఇటువంటి అంశాల మీద కనీసం అవగాహన లేకుండా జగన్మోహన్ రెడ్డికి నిజంగా డిఎస్సి ఫుల్ ఫామ్ కూడా ఏమిటో తెలుసా లేదా అనే సందేహం ఇవాళ నిరుద్యోగ యువతలో కలుగుతోంది. అంత దారుణంగా ఆయన అజ్ఞానాన్ని బయట పెట్టుకుంటున్నటువంటి సందర్భాన్ని కూడా మనం అంతా గమనించగలుగుతున్నాయి. వాళ్ళ స్పోర్ట్స్కి ఏ స్థాయి ఎంకరేజ్మెంట్ ఉందండి. మన భారతదేశంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, పివి సింధు గారికి ఏ విధంగా ఉద్యోగాన్ని కల్పించారు. ఇవాళ లోకేష్ గారు చెప్పారు పివి సింధు గారు కన్ఫర్డ్ ఐఏఎస్గా కూడా కాబోతున్నారు, ఆమెకు కూడా ప్రమోషన్ వస్తుంది త్వరలో అనే విషయాన్ని కూడా లోకేష్ గారు రివీల్ చేశారు. అంతేకాదు శ్రీచరణి ప్రస్తుతం డిగ్రీ కంప్లీట్ చేయాలి, క్రికెటర్ ఆమె. శ్రీచరణికి కూడా ప్రభుత్వ ఉద్యోగాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కల్పించబోతోంది. ఎర్ర జ్యోతి ఆమెకు కూడా ప్రభుత్వ ఉద్యోగాన్ని కల్పించారు. వీళ్ళందరికీ ఎందుకు స్పోర్ట్స్లో ఉన్నటువంటి వారిని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారంటే స్పోర్ట్స్ని కెరీర్గా చేసుకున్నటువంటి వారికి భవిష్యత్ ఏమవుతుంది అనేటువంటి అభద్రత ఉండకూడదు. వారికి భరోసా కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ఇవాళ మనం క్రికెట్లో విజయాలు సాధించినా లేదా ఒలింపిక్స్లో మెడల్స్ తీసుకువచ్చినా ప్రతి ఒక్కరూ గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం. ఈ దేశమే గెలిచింది అనే భావన ఒక్క క్రీడల ద్వారా మాత్రమే ప్రతి ఒక్కరికి కలుగుతుంది. అంతగా ఈ దేశ ప్రజానీకం క్రీడల్ని ఓన్ చేసుకుంటారు. మరి అటువంటి క్రీడల్లో మన యువత రాణించాలి, మన యువత ప్రతిభను కనబరచాలంటే వారికి ప్రోత్సాహకాన్ని అందించాలి కదా. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు క్రీడల్లో యువతను ప్రోత్సహిస్తున్నారు, వారికి ప్రభుత్వ ఉద్యోగాల కల్పన చేస్తున్నారు. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి నియామకాలకు సంబంధించి కూడా ఈ క్రీడలకు సంబంధించి హారిజంటల్ రిజర్వేషన్ ఏవైతే 29 కేటగిరీస్ని 65 కేటగిరీస్ చేశారో 65 కేటగిరీస్ ఏ విధంగా అవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ గుర్తించినటువంటి కేటగిరీస్. నిజంగా 29 కేటగిరీస్తో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళినట్లయితే ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కోర్టుకు వెళ్ళి స్టే తీసుకొచ్చి ఉండేది. 65 కేటగిరీస్ చేయలేదు, కేంద్ర ప్రభుత్వం 65ని గుర్తిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం 29 కేటగిరీస్తోనే ముందుకు వెళ్తున్నారు. ఈ ప్రక్రియను నిలుపుదల చేయండి అనేవారు. సో తద్వారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి సంతకం కాబట్టి అత్యంత ప్రెస్టీజియస్గా చేపట్టేది కాబట్టి కూటమి ప్రభుత్వం ఏదో నిరుద్యోగుల్ని మోసం చేసిందనేటువంటి భావనను క్యారీ చేయాలనేటువంటి దుర్మార్గమైన
ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది కాబట్టి అంత పటిష్టమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు. నారా లోకేష్ గారు ఏ స్థాయిలో వ్యవస్థ మీద అవగాహన కలిగిన వ్యక్తి, ఇటువంటి పరీక్షను, ఎంత ప్రతిష్టాత్మక పరీక్షను, ఎంత సంక్లిష్టమైనటువంటి ప్రక్రియను ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళగలిగారు, మొత్తం వ్యవస్థను అంతటినీ కూడా సమన్వయం చేసుకోవడం ద్వారా నారా లోకేష్ గారు ఎంత బలమైనటువంటి నాయకత్వ లక్షణాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్నారనేది కూడా ఈ రాష్ట్ర ప్రజానీకమంతా ఇవాళ అర్థం చేసుకున్నారు. స్పోర్ట్స్ కోటాకు సంబంధించి 372 మంది ఈ డిఎస్సి నియామకాల్లో ఉపాధ్యాయ ఉద్యోగాలు దక్కించుకున్నారండి. వారందరూ కూడా కమ్మవారే అనే ప్రచారాన్ని కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీకి సంబంధించిన కొద్దిమంది అరాచక మోక కూడా ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ను కూడా కూటమి ప్రభుత్వం విడుదల చేసింది. 46 మంది మాత్రమే ఓసీలు ఉన్నారు, 185 మంది బీసీలు ఉన్నారు, 112 మంది ఎస్సీలు, 29 మంది ఎస్టీలు ఉన్నారు. ఇటువంటి సమాచారం అంతటినీ కూడా ఇవాళ అసెంబ్లీ వేదికగా నారా లోకేష్ గారు రివీల్ చేశారు. జగన్మోహన్ రెడ్డి, నువ్వు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని సొల్లు కబుర్లు చెప్పడం కాదు, నీకు అనుకూలమైన మీడియా లోగోలు అక్కడ పెట్టుకునే అదేదో ప్రెస్ మీట్, ప్రజల పక్షాన తానేదో నిలదీస్తున్నానని మాట్లాడడం కాదు, నువ్వు చేసే ప్రతి ఒక్క ఆరోపణకి సమాధానం ఇచ్చేటువంటి నాయకుడిగా వాళ్ళ నారా లోకేష్ అసెంబ్లీలో నిలబడి ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డికి పులివెందుల ఎమ్మెల్యేగా అక్కడికి రావడం నామోషిగా అనిపించినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం చేసేటువంటి పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుగడ కాపాడాలనేటువంటి ఉద్దేశం ఆయనకి ఏమాత్రం ఉన్నా అసెంబ్లీకి రావాలి, ఇటువంటి అంశాల మీద చర్చించాలి. కూటమి ప్రభుత్వం నుంచి నిజంగా జగన్మోహన్ రెడ్డికి సరైన సమాధానం రాని పక్షంలో, రాలేని పరిస్థితి ఉన్నటువంటి పక్షంలో ఖచ్చితంగా ఆ రోజు ప్రజలు ఆలోచిస్తారు. కానీ ఇవాల్టి వరకు జగన్మోహన్ రెడ్డి మాట్లాడే ఏ ఒక్క మాటకి కూడా విశ్వసనీయత లేదు. జగన్మోహన్ రెడ్డి చెప్పే సమాచారం అంతా కూడా అబద్ధాల చెత్త బొట్ట అని రాష్ట్ర ప్రజానీకమంతా అర్థం చేసుకుంటున్నారు. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.